రావణుడి బలంలో సగం అని పిలువబడే మహావీరుడు ఇంద్రజిత్తు అంతమైన ఘట్టమిది. వరుస పరాజయాలతో కృంగిపోయిన ఇంద్రజిత్తు అజేయమైన శక్తులను పొందడానికి నికుంభిల అనే ప్రదేశంలో ఒక రహస్య యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు. ఈ యజ్ఞం పూర్తయితే అతడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ విషయాన్ని విభీషణుడు గమనించి యజ్ఞం పూర్తికాకముందే ఇంద్రజిత్తును అడ్డుకోవాలని రాముడికి వివరిస్తాడు. రాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు, హనుమంతుడు మరియు విభీషణుడు వానర సైన్యంతో కలిసి నికుంభిలకు చేరుకుంటారు. యజ్ఞం మధ్యలో ఉన్న ఇంద్రజిత్తును లక్ష్మణుడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు. తన రహస్యం బయటపడిందని గ్రహించిన ఇంద్రజిత్తు ఆగ్రహంతో లక్ష్మణుడిపై విరుచుకుపడతాడు. ఇద్దరి మధ్య 3 రోజులపాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని సంధిస్తాడు. రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే ఈ బాణం ఇంద్రజిత్తు తలను ఖండించుగాక అని శపథం చేస్తాడు. ఆ బాణం అమోఘమైన వేగంతో వెళ్లి ఇంద్రజిత్తు శిరస్సును శరీరం నుండి వేరుచేస్తుంది. రావణుడి ఆశలన్నీ అడియాశలవుతాయి. మొదటి కుమారుడు లంకావీరుడైన ఇంద్రజిత్తు మరణవార్త విని రావణుడు మూర్ఛపోతాడు. పుత్రశోకంతో రగిలిపోతూ సీతమ్మను చంపడానికి కత్తిపడతాడు. కాని మంత్రులు అడ్డుపడి యుద్ధభూమిలో రాముణ్ణి ఎదుర్కోవడమే వీరత్వమని చెబుతారు. చివరికి రావణుడు తానే స్వయంగా రణరంగానికి సిద్ధమవుతాడు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.